పెద్ద పరిస్థితి. సార్ ఏపీ కర్ణాటక వారు లోకేష్ ట్వీట్ ఖర్గే కౌంటర్ ఈ గూగుల్ మనం మాట్లాడిన గూగుల్ దాని మీద చాలా తీవ్రంగా కొంతమందికి చాలా కోపం వచ్చేస్తుంది. గూగుల్ వస్తే ఇంత గొప్ప మేము వరప్రసాదంలాగా తీసుకొని వస్తే దీని మీద వివాదం ఏంటి, ఈ పద్ధతులు ఏం మాట్లాడినా నిజాలే కదా. ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో రాశారు ఇది అదాని పాత్ర అని. నేను ఆ ప్రశ్నలు వేసిన రోజు ఎవరు చెప్పలేదు కదా, సాక్ష్యాధారాలతో సహా చూపించినప్పుడు సరే ఇప్పటికైనా చెప్పారు, మంచిది. కానీ దీంతో 1,80,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు చెప్పిందని నేను సవాల్ చేస్తున్నానని ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ సవాల్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక మంత్రి, ఇది ఆంధ్రప్రదేశ్లో అంతర్గత సమస్య అయితే కొంతమంది మన చర్చ మీద కూడా బూతులు పెట్టారు. కొంతమంది ఇది మనమేదో జగన్ను సమర్థించినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మొత్తం చర్చలో ఎక్కడైనా నేను జగన్ ఏదో చాలా గొప్పగా చేశాడు, గూగుల్ భలే తెచ్చాడని ఎక్కడైనా చెప్పానేమో ఒకసారి వాళ్ళని వెరిఫై చేసుకోమండి. ఎక్కడ నేను చెప్పింది వీళ్ళు కూడా అదానిని మోస్తున్నారు అనే తప్ప ఇంకోటి ఏం కాదు నేను చెప్పింది. ఓకే, దానివల్ల ఉపయోగం ఇదేం చెప్పండి. కానీ కర్ణాటక ఇక్కడ వచ్చింది. కర్ణాటక ఈ విషయంలో దెబ్బతింది. మనల్ని చూసి పక్క రాష్ట్రాలు అసూయపడుతున్నాయని లోకేష్ ఒక ట్వీట్, నైబర్స్ ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వి ఏదో అంటారు కదా అని అలా ఆయన పెడితే ఆ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కదా ఆ ముందు ఆమె, తర్వాత ఏమో ఇంకొక ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టాడు. మీరు భయంకరమైన రాయితీలు ఇచ్చారు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ కట్టబెట్టి తీసుకొని వచ్చారు. నేరుగా అనలేదు, పొరుగు రాష్ట్రాలు, ఇదంతా ముసుగులో కోల్డ్ వార్ లాగా ఉంటుంది. సో మీరు నష్టపోయి ఇప్పటికే అప్పుల పాలై ఇవన్నీ చేసుకొచ్చారు, మాకేం అవ్వదు, మా బెంగళూరు మా అవన్నీ బాగానే ఉంటాయని వాళ్ళు అన్నారని మళ్ళీ ఈయన ఇంకొకటి కూడా పెట్టారు. సో ఇది ఒక విధంగా వైసీపీ టీడీపీ వార్ కాదు, ఇప్పుడు ఆంధ్ర కర్ణాటక వార్ లాగా ఇది మారింది. ఇక్కడ మనం ఇంకో కనెక్షన్ కూడా చూడవచ్చు. కర్ణాటకను కాంగ్రెస్ పరిపాలిస్తుంది. జాతీయ స్థాయిలో ఎప్పుడైతే ఎన్డీఏ అన్నప్పుడు సహజంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది వస్తుంది. సో నిన్న ఊరికనే రాలేదు కదా మోదీ గారు. శ్రీశైలం అనే చోటికి తెలుగు వాళ్ళ కంటే కూడా కర్ణాటక వాళ్ళు చాలా ఎక్కువగా వస్తారు, ఎందుకంటే శైవం కర్ణాటకలో చాలా ఎక్కువ. సో కర్ణాటక కోణంలో కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఈ సమస్యను కొంచెం పెద్దది చేస్తుంది. ఒకటైతే నిజం, చాలా భారీగా నీళ్లు ఖర్చు, చాలా కరెంటు కావాలనే దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు ఆయన సవాళ్ళకు సమాధానం ఏమొస్తుందో మనం చూడొచ్చు. కానీ లక్షల ఉద్యోగాలు అయితే రావు, మేలు జరుగుతుంది. మోదీ కూడా దాన్ని ప్రస్తావించారు. దీనివల్ల విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ మ్యాప్లోకి ప్రవేశిస్తాయని చెప్తున్నారు. లోకేష్ గురించి మనం అనుకున్నట్టే ఆయన నేషనల్ డిబేట్లో కూడా దీనివల్ల ఎంటర్ అవుతున్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఈయన కామెంట్స్, వాళ్ళు సమాధానాలు పెట్టడం, వీటన్నిటి వల్ల ఒక నేషనల్ ఫ్రేమ్లోకి లోకేష్ రావడం కూడా మనం గమనిస్తాం. అంటే తమిళనాడుకు సంబంధించి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చింది, అప్పుడు సనాతన ధర్మం అది ఇదని. ఇప్పుడు కర్ణాటక విషయంలో ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. మీరు ఏమాత్రం వదులుకున్నా మేము ఒక్క ఛాన్స్ కూడా పోనీ, ఇంకా ఎక్కువగా ఇస్తామని కూడా అన్నాడు లోకేష్ ఒక సమయంలో. మాకు పెట్టుబడులు చాలా ముఖ్యం అది ఇదని. కాకపోతే ఈరోజు అమర్నాథే కాదు, సిపిఎం శ్రీనివాసరావు కూడా ఛాలెంజ్ చేశారు. ఇదిగో 14 లక్షల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఒక వివరాలు ప్రకటించండి, ఒక శ్వేతపత్రం, ఇదిగో ఈ పెట్టుబడులతో ఈ పరిశ్రమ వచ్చింది, దీంట్లో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒక శ్వేతపత్రం కనుక ప్రకటిస్తే, ఎందుకంటే వాళ్ళు చెప్పగానే మనం ఇంట్రెస్టింగ్గా ఉందని మీడియా వాళ్ళు స్క్రోలింగ్లు హెడ్డింగ్లు పెట్టేస్తారు. ఎక్కడ వచ్చాయి అవి అన్నది ఇక్కడ ప్రశ్నగా కూడా ఉంది.